మత్స్యకారులు ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ ఎప్పటికీ అందుబాటులోకి వస్తుందో అర్థం కావడం లేదు. ఏటికేడు డెడ్లైన్లు మారుతున్నాయే గాని పనులైతే పూర్తి కావడం లేదు. కూటమి ప్రభుత్వంలోనైనా కొలిక్కి వస్తాయనుకుంటే ఈ ఏడాది ఆ ఆశలేవి నెరవేరేలా కనిపించడం లేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల మత్స్యకారుల సౌకర్యార్థం గిలకలదిండి వద్ద షిప్పింగ్ హార్బర్ కు 2018లో 242 కోట్ల రూపాయల అంచనాతో పునాది రాయి వేశారు. 2020కి పూర్తి చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021లో అంచనాలను 421 కోట్లకు పెంచేసింది. 2023 మార్చి నాటికి అందుబాటులోకి తెస్తామంటూ గడువు నిర్దేశించుకుంది. అయితే కాంట్రాక్టర్లకు వైసీపీ సర్కార్ బిల్లులు పెండింగ్ పెట్టడంతో పనులు సాగలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులను ట్రాక్ లో పెట్టింది. ప్రాజెక్టు గడువును 2026 మార్చి వరకు పొడిగించింది. గడువు దాటి 2 నెలలైనా పనులు కొలిక్కి రాలేదు. పెండింగ్ బిల్లులు చెల్లించినా నిర్మాణంలో వేగం పెరగడం లేదు. మరో 2 ఏళ్లైనా హార్బర్ అందుబాటులోకి వస్తుందా రాదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్రం నుంచి పడవలు జెట్టీల దగ్గరకు వచ్చేందుకు వీలుగా నిర్మిస్తున్న మొగ నిర్మాణం ఏళ్లుగా కొలిక్కి రావట్లేదు. బ్రేక్ వాటర్ నిర్మాణాల వద్ద రాళ్లు, టెట్రాప్యాడ్స్ లోపలికి కూరుకుపోతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణం చేసేందుకు ఐఐటీ మద్రాసు నుంచి 2 నెలల కిందట నూతన ప్రణాళికలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కీలకమైన మొగ, బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు ఆగిపోవడంతో మిగిలిన ఏ పనులు సాగడం లేదని చెప్తున్నారు. గత 5 ఏళ్లలో కలిపి 30% కూడా పని చేయాల. 2024లో గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అధికారం చేపట్టగానే ఈ ఫిషింగ్ హార్బర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాంట్రాక్టర్ని పిలిపించి అతనికి గతంలో ఆగిపోయిన బిల్లులు పెండింగ్ ఉన్నా కూడా బిల్లులు ఇప్పించి త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మొగ తవ్వే విషయంలో మటుకి కొద్దిగా డిలే జరిగింది. అది కూడా నిన్న మంత్రి గారు కాంట్రాక్టర్తో మాట్లాడితే 3 monthsలో కల్లా కంప్లీట్ చేసి అప్పచెప్తామని చెప్పి చెప్పడం జరిగింది. పనులైతే మొత్తం 80% పైన కంప్లీట్ అయిపోయిన పనులు. త్వరలో వేట నిషేధ సమయం పూర్తవుతుంది. మళ్లీ వేటకు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్నా అందుకు తగిన సౌకర్యాలు అందుబాటులోకి రాకపోవడం మత్స్యకారులకు నిరాశ మిగులుస్తోంది. పాత మొగ వద్ద పూడిక పేరుకుపోయి పడవలు తరచూ ఇరుక్కుంటున్నాయని, గతేడాది 2 పడవలు ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. మాకు సీ మౌత్ అవుతే మాకు ఈ హార్బర్ కంప్లీట్ అయినట్టు, అంతేగాని ఈ బిల్డింగ్ల వల్ల, ఈ రోడ్ల వల్ల మాకు అంత ఉపయోగకరంగా ఉండదండి. అదే ఈ సీ మౌత్ కనుక అయిపోయి ఉంటే మేము ఎనీ టైం 24 hours ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంటుంది. మాకు ఇక్కడ వర్కర్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే బోట్ల రిపేర్లు కానీ, లేదంటే మార్కెటింగ్ కానీ, ఇవన్నీ మాకు ఉపయోగకరంగా ఉండాలంటే మాకు సీ మౌత్ కట్టవాలండి. ఈ నెల 15తో చేపల వేట నిషేధం పూర్తి కానుంది. అయితే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నము, పెడన, అవనిగడ్డ ప్రాంతంలోని మత్స్యకారులకు మాత్రం ఏడాది కూడా కష్టాలు తప్పలేదు. ఫిషింగ్ హార్బర్ పన్నులు 80% పూర్తయినప్పటికీ ప్రధాన పన్నులైనటువంటి కొత్త మొగ అందుబాటులో రాకపోవడంతో ఏడాది కూడా ఈ ప్రాంత మత్స్యకారులకు కష్టాలు తీరేలా కనిపించట్లేదు. మచిలీపట్నం గిలకలదిండి నుంచి కెమెరా శేషితో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.